హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా రిలీజ్ కి కేవలం 3 వారాలు మాత్రమే టైం ఉంది. మరి సినిమాపై హైప్ పెంచేలా మారుతి టీం ఏ రేంజ్ ప్లానింగ్ తో ఉంది? ఇంతకీ రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ ని మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఈ పాన్ ఇండియా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ అయిందా? ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేసిన సినిమా ది రాజాసాబ్. ఈ మధ్య ఎక్కువగా లార్జర్ దాన్ లైఫ్ రోల్స్ చేసిన డార్లింగ్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. రాజాసాబ్ నుంచి విడుదలైన ప్రభాస్ లుక్స్ ఆ రేంజ్ లో ఇంప్రెస్ చేశాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ ట్రై చేయడం, ఫస్ట్ టైం హారర్ బ్యాక్ డ్రాప్ తో వస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రెడ్డి కుమార్ నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సినిమాలో సంజయ్ దత్ క్యారెక్టరైజేషన్ పై హింట్ ఇస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మారుతి. ది రాజాసాబ్ లో సంజయ్ దత్ రోల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు డైరెక్టర్ మారుతి. సినిమాలో సంజయ్ దత్ పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని సినిమాపై ఉన్న ఎక్సైట్మెంట్ ని డబుల్ చేశారు. యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఇలా 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తూనే గోస్ట్ గా భయపెట్టేలా ఆయన క్యారెక్టర్ ఉంటుందని క్యూరియాసిటీ పెంచేశారు. సంజయ్ దత్ ని ఈ కైండ్ ఆఫ్ రోల్ లో ఎవరూ ప్రజెంట్ చేయలేదని, రాజాసాబ్ రిలీజ్ తర్వాత సంజయ్ దత్ రోల్ ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నారు మారుతి. రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మారుతి టీం ఈ నెల 27న హైదరాబాద్ లో గ్రాండ్ లెవెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనుంది టీం. లేటెస్ట్ గా సహానా రొమాంటిక్ మెలోడీ సాంగ్ తో ఇంప్రెస్ చేసిన మేకర్స్ సినిమాలో 3 హీరోయిన్స్ తో ప్రభాస్ చేసిన మాస్ సాంగ్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. క్రిస్మస్ లోపు ఈ సాంగ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎలాంటి సర్ప్రైజ్లతో రాజాసాబ్ మేకర్స్ ఇంప్రెస్ చేస్తారో వెయిట్ అండ్ సీ. నాని ది పారడైజ్ సినిమా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఆ రేంజ్ లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అవుతున్న క్యారెక్టర్స్. లేటెస్ట్ గా సినిమాలో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేశారు నాని. మరి జడల్ కి క్లోజెస్ట్ ఫ్రెండ్ గా నటించే ఆ యాక్టర్ ఎవరో? లెట్స్ హావ్ ఎ లుక్. దసరా సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మాసివ్ బ్లాక్ బస్టర్ డెలివరీ చేసిన నాని, శ్రీకాంత్ ఓదెలా ది పారడైజ్ తో అంతకు మించి ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. సినిమాలో కంటెంట్ ఎంత బోల్డ్ ఉంటుందో కానీ ది పారడైజ్ నుంచి రివీల్ అవుతున్న గెటప్స్, యాక్టర్స్ క్యారెక్టరైజేషన్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. ఆ రేంజ్ లో మాట్లాడుకునేలా చేసింది పారడైజ్ కోసం జడల్ లుక్ లోకి మేకోవర్ అయిన నాని అపీరెన్స్. 2 జడలతో నెవర్ బిఫోర్ అనేలా మాస్ అవతార్ లోకి మారిన నాని సినిమాలో తన క్లోజెస్ట్ ఫ్రెండ్ సంపూర్ణేష్ బాబు బిర్యానీగా నటిస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ది పారడైజ్ నుంచి మేకర్స్ రివీల్ చేసిన సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. భుజాన గొడ్డలి, చేతికి రక్తపు మరకలతో స్మోక్ చేస్తున్న సంపు పోస్టర్ ఇంటెన్సివ్ గా ఉంది. ఇప్పటి వరకు కామెడీ రోల్స్ చేసిన సంపూర్ణేష్ బాబుతో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా పవర్ఫుల్ రోల్ తో సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సినిమాలో నాని కోసం ప్రాణమిచ్చే స్నేహితుడిగా సంపూర్ణేష్ బాబు బిర్యానీ క్యారెక్టర్ ఉంటుందని ట్వీట్ చేశారు శ్రీకాంత్ ఓదెలా. పాన్ ఇండియా ప్రాజెక్ట్ పారడైజ్ లో సికాంజా మాలిక్ గా నటిస్తున్నారు మోహన్ బాబు. ఇందుకు సంబంధించి మేకర్స్ రివీల్ చేసిన మోహన్ బాబు షర్ట్లెస్ లుక్ ఇంప్రెస్ చేసింది. ఈ పవర్ఫుల్ పోస్టర్ తో పాటు చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్ యాటిట్యూడ్ తో ఉన్న డైలాగ్ కింగ్ సెకండ్ పోస్టర్ వింటేజ్ మోహన్ బాబుని గుర్తు చేసేలా ఉంది. వీటితో పాటు సినిమాలో విలన్ గా నటిస్తున్న రాఘవ్ జుయల్ కీ రోల్ ప్లే చేస్తోన్న సోనాలి కుల్కర్ని క్యారెక్టరైజేషన్స్ నాని పారడైజ్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నాయి. మరి చూడాలి నానితో శ్రీకాంత్ ఓదెలా చేస్తోన్న పారడైజ్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో. సంక్రాంతి రేసులో ప్రభాస్, చిరు సినిమాలున్న డేర్ చేస్తున్నారు శర్వానంద్, నవీన్ పోలిశెట్టి. పండక్కి థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయిన ఈ యంగ్ హీరోలు ప్రమోషన్స్ పరంగా వెనకపడ్డారు. దీంతో చెప్పిన డేట్ కి బాక్సాఫీస్ ముందుకొస్తారా లేక లాస్ట్ మినిట్ లో ఏమైనా హ్యాండ్ ఇస్తారా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. వచ్చే సంక్రాంతి ఆడియన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఇవ్వనుంది. ది రాజాసాబ్ మూవీతో మొదలయ్యే పండగ జోష్ ని మన శంకర వరప్రసాద్ గారు సినిమా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా ఉంది. వీళ్ల ప్రమోషన్స్ స్పీడ్ చూస్తే అలాగే ఉంది. లేట్ గా రిలీజ్ డేట్ ఇచ్చిన రవితేజ కూడా స్పీడ్ పెంచారు. వీళ్ల సంగతి ఎలా ఉన్నా యంగ్ హీరోలు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి కూడా ఫెస్టివల్ కి వస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది.
ఇప్పటి వరకు ప్రమోషన్స్ లో వెనకబడిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్ చేసి సంక్రాంతికి వస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ ని మరోసారి రిపీట్ చేస్తానంటున్నారు శర్వానంద్. ఈ నెల 22న సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్టు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై అప్డేట్ ఇస్తూ సంక్రాంతి తనకు కలిసొచ్చిన విషయాన్ని ఫన్ యాంగిల్లో ప్రజెంట్ చేశారు శర్వా. జనవరి 14న విడుదలవుతున్న నారీ నారీ నడుమ మురారి నుంచి దర్శనమే సాంగ్ తప్పించి ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయలేదు మేకర్స్. ఫైనల్లీ శర్వా మూవీ టీజర్ అప్డేట్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. శర్వానంద్ కంటే ముందుగా జనవరి 14న అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు నవీన్ పొలిశెట్టి. మూవీకి సంబంధించి పెద్దగా కంటెంట్ రివీల్ చేయని మేకర్స్ క్రేజీ ప్రమోషన్స్ తో సినిమాని ఆడియన్స్ కి బాగానే రీచ్ చేశారు. అయితే భీమవరం బాల్మా సాంగ్ రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ పరంగా సౌండ్ చేయలేదు నవీన్ పొలిశెట్టి. దీంతో సినిమా సంక్రాంతికి వస్తుందా లేక చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తుందా అనే డైలమా క్రియేట్ అవుతోంది. దీంతో అనగనగా ఒక రాజు సినిమా టీజర్ ట్రైలర్ పై అప్డేట్ ఇవ్వాలంటున్నారు ఆడియన్స్. వచ్చే గురువారం థియేటర్స్ లోకి వస్తున్నాయి ఛాంపియన్, శంబాల. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాలపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ జనరేట్ అవుతోంది. దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా క్రేజీ సాంగ్స్ తో ఇంప్రెస్ చేస్తున్నాయి ఈ సినిమాలు. మరి ఛాంపియన్, శంబాల నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్స్ ఏంటి? క్రిస్మస్ కి డబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అంటున్నారు రోషన్, ఆది సాయి కుమార్. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ శంబాల ఈ నెల 25న బాక్సాఫీస్ ముందుకొస్తున్నాయి. రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ తో ఆదరగొడుతున్న మేకర్స్ సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు క్రేజీ మ్యూజికల్ కంటెంట్ తో వస్తున్నారు. ఇప్పటి వరకు గిరగిరగిర గింగిరాగిరే, చల్లంగుండాలే సాంగ్స్ తో ఇంప్రెస్ చేసిన ఛాంపియన్ టీమ్ జార్జ్ సాంగ్ ఆఫ్ ది సీజన్ ప్రోమో విడుదల చేసింది. రోషన్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్ గా నటించిన సినిమా ఛాంపియన్. మికీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలోని పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ సింగిల్ గిరగిరగిర గింగిరాగిరే సాంగ్స్ పై 35,000కు పైగా రీల్స్, 10 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఎమోషనల్ ట్రాక్ చల్లంగుండాలే పాట కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. కంటెంట్ విషయంలోనే కాదు, ఛాంపియన్ సినిమా మ్యూజిక్ పరంగానూ జనాల్ని ఇంప్రెస్ చేస్తోంది. ఛాంపియన్ తో పాటు ఈ క్రిస్మస్ కి థియేటర్స్ లోకి వస్తోంది ఆది సాయి కుమార్ శంబాల మూవీ. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన శంబాల మూవీకి మ్యూజిక్ అందించారు శ్రీచరణ్ పాకాల. గీతామాధురి వోకల్స్ అందించిన నా పేరు శంబాల టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా పదే పదే ఈ జీవితం అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి విడుదలైన సెకండ్ సాంగ్ ఆది క్యారెక్టరైజేషన్ పై హింట్ ఇచ్చేలా ఉంది. మొత్తంగా ఛాంపియన్, శంబాల సినిమాలు మ్యూజిక్ పరంగానూ ఇంప్రెస్ చేస్తున్నాయి. ట్రెండింగ్ లో భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్. జనవరిలో వస్తానంటున్న వానర. మా 1 డే షూటింగ్స్ బిగిన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి విడుదలైన టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా జనవరి 13న థియేటర్స్ లోకి వస్తోంది. ప్రధాని మోదీ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతోన్న మా 1 డే సినిమా పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మోదీగా నటిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. అడవి శేష్ డెకాయిట్ మూవీ నుంచి విడుదలైన టీజర్ 16 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా 2026 మార్చి 19న విడుదల కానుంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న డేవిడ్ రెడ్డి మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్ లీడ్ రోల్ లో నటించిన ఈషా మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. ఈ నెల 26న విడుదల కావాల్సిన వానర సినిమా జనవరి 1కి పోస్ట్ పోన్ అయింది. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కింది. సాయి సింహాద్రి సినిమా బ్యానర్ పై తెరకెక్కుతోన్న సన్ ఆఫ్ సినిమా టీజర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బత్తుల సతీష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అంజనీపుత్ర ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న బొమ్మ హిట్ మూవీ పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. అభినవ మణికంఠ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాతో రాజేష్ గడ్డం డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న హ్యాపీ పటేల్ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. స్టాండప్ కమేడియన్ వీర్ దాస్ డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్ లో నటిస్తోన్న ఈ సినిమా జనవరి 16న థియేటర్స్ లోకి రానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye. Fashion partner Shoppers Stop.